సాధారణంగా ఒక ప్రాంత ప్రగతి దేనిపై ఆధారపడి ఉంటుందండి? ఆ ప్రాంతంలో డెవలప్ చేసేటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై. మరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనగానే ప్రధానంగా మన అందరికీ 3 గుర్తుకొస్తాయండి. వాటర్, పవర్ అండ్ ట్రాన్స్‌పోర్ట్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, జమ్మూ లోయ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయ ప్రాంతంతో అనుసంధానించడానికి ఎప్పుడో వాజ్పేయి హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక రైలు లింకు ప్రాజెక్టును ప్రారంభించారండి. అది మొత్తం మీద ఇప్పుడు మోడీ హయాంలో పూర్తవుతుంది. మరి ఆ రైలు లింకు ప్రాజెక్టు పేరు ఏంటంటే యూఎస్‌బీఆర్‌ఎల్ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. దీని మొత్తం పొడవు ఏకంగా 272 కిలోమీటర్లు. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో ఒకటి ఏంటంటే, ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఎందుకోసమండి? ఇందులో భాగంగా జమ్మూ లోయ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయ ప్రాంతంతో అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో అనేక లోయలు ఉంటాయి, అనేక ఎత్తైన కొండలు ఉంటాయి, అనేక ఎత్తైన పర్వతాలు ఉంటాయి, అనేక నదులు ఉంటాయి. వాటన్నింటిని అధిగమించి 272 కిలోమీటర్ల పొడవున రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అనేక టన్నెల్స్‌ను నిర్మించారు, అనేక బ్రిడ్జెస్‌ను కూడా నిర్మించారు. ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 బ్రిడ్జెస్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ రెండూ కూడా ఈ ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఈ రెండింటిని ఇంజినీరింగ్ అద్భుతాలుగా చెప్పొచ్చండి. మరి ఆ రెండింటిలో ఫస్ట్ వన్ అంజీ కార్డ్ బ్రిడ్జ్. ఏంటండి? అంజీ కార్డ్ బ్రిడ్జ్. దీనిని చీనాబు నది ఉపనది అయినటువంటి అంజీ నదిపై నిర్మించారండి. అంజీకాడు బ్రిడ్జ్‌లో అంజీ అనేది ఒక ఉపనది. అది ఏ నది యొక్క ఉపనది అంటే చీనాబు నది. ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశ మొట్టమొదటి తీగల ఆధారిత రైల్వే వంతెన. ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. ఆ వంతెన మొత్తం పొడవు దాదాపు హాఫ్ కిలోమీటర్ లోపు ఉందండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే 473.25 మీటర్లు. సెకండ్ వన్ చీనాబు బ్రిడ్జ్. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. దీనిని చీనాబు నదిపై నిర్మించారండి. దీనిని ఎంత ఎత్తులో నిర్మించారు అంటే 359 మీటర్ల ఎత్తులో. దీని మొత్తం పొడవు 1315 మీటర్లు, అంటే 1.3 కిలోమీటర్లు. ఇది ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేపించడానికి దీనిని ఈ ప్రపంచంలోని మరో 2 గొప్ప నిర్మాణాలతో కంపారిజన్ చేస్తున్నారండి. ఫస్ట్ వన్ కుతుబ్ మినార్, సెకండ్ వన్ ఈఫిల్ టవర్. ఇది ఎక్కడ ఉందండి? దేశ రాజధాని న్యూఢిల్లీలో. ఇది ఎక్కడ ఉందండి? ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో. కుతుబ్ మినార్ ఎత్తు దాదాపు 72 మీటర్లు, ఈఫిల్ టవర్ ఎత్తు దాదాపు 324 మీటర్లు. అంటే ఈఫిల్ టవర్ ఎత్తుతో పోల్చితే దాదాపు 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో చీనాబు వంతెన నిర్మించడం జరిగింది. అందుకే చీనాబు వంతెన అనేది ఈ ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ 2 బ్రిడ్జెస్‌ను భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించిందండి. ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.